నీకు 15 నీకు 15 నీకు 15 అని అంటివి కదా. 15,000 రూపాయలు తల్లికి వందనం పథకం ఎక్కడా అని నాలాంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు ప్రభుత్వాన్ని గట్టిగా సంవత్సరం రోజులు నిలదీస్తే ఈరోజు తల్లికి వందనం పథకం పడతా ఉంది. మాలాంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయడానికి కారణం బలమైన ప్రతిపక్షం రాష్ట్రంలో ఉండటం. బలమైన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన ఒక ప్రతిపక్ష నేతగా ప్రభుత్వాన్ని గత సంవత్సరం రోజులుగా సూపర్ 6 హామీలపై తల్లికి వందనం పథకంపై పదే పదే కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే ఆయన్ను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు కావచ్చు, వాళ్ళ కార్యకర్తలు కావచ్చు, మాలాంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు కావచ్చు, ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం గత సంవత్సరం రోజులుగా చేస్తుంటే ఒక సంవత్సరం తల్లికి వందనం పథకాన్ని ఎగ్గొట్టి రెండో సంవత్సరం తల్లికి వందనం పథకం ఈరోజు ప్రభుత్వం ఇవ్వాలి అని నిర్ణయించింది. తల్లికి వందనం పథకం గురించి జగన్మోహన్ రెడ్డి మదిలో నుండి పుట్టిన ఆలోచనే ఈరోజు ప్రతి పేదింటి బిడ్డ తల్లుల ఖాతాలో తల్లికి వందనం పథకం పడతా ఉంది. ఈ సంక్షేమ పథకాన్ని తీసుకువచ్చింది జగన్మోహన్ రెడ్డి మదిలో నుండి తీసుకొచ్చాడు. ప్రతి పేదింటి బిడ్డ గొర్రెల కాడికి ఆవుల కాడికి వాళ్ళు వెళుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో వాళ్ళని చూసి చలించిపోయి, మీరందరూ కూడా బడికి పంపితే, మీ పిల్లలను బడికి పంపితే వాళ్ళకి అమ్మఒడి పథకం ఇస్తాను, 15,000 రూపాయలు తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేస్తాను, మీరు బడికి సక్రమంగా పంపాలి, 82% హాజరు ఉండాలి వాళ్ళకి అంటూ జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదింటి తల్లిదండ్రులను ప్రోత్సహించి వాళ్ళ బిడ్డలను స్కూలుకు పంపేటట్లు చేయటమే జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ఈ అమ్మఒడి పథకాన్ని ఈరోజు తల్లికి వందనం పథకంగా ప్రభుత్వం ఈరోజు ఇవ్వటానికి సిద్ధమైంది. ఎన్నికలలో నీకు 15 నీకు 15 నీకు 15 ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఒకరికి మాత్రమే ఇచ్చాడు, మేము మీ ఇంట్లో ఎంతమంది బిడ్డలున్నా 15,000 ఇస్తాము అని ఎన్నికలలో కూటమి నాయకులు ఎన్నో హామీలు ఇచ్చారు, సూపర్ 6 హామీలు. అందులో తల్లికి వందనం పథకం కూడా ఒకటి. అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు పూర్తయింది. కానీ 2023-24 విద్యా సంవత్సరానికి ఈ తల్లికి వందనం పథకాన్ని గత 2024 జూన్లో వేయాల్సి ఉండగా ఈ కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం ఎగ్గొట్టేసింది. ఈరోజు తల్లికి వందనం పథకం వేస్తాము అని అంటున్నారు. తల్లికి వందనం పథకం ఎంతమంది విద్యార్థులకు వేస్తారు? ఒక సంవత్సరానికి వేస్తారా, లేకపోతే 2 సంవత్సరాలకు వేస్తారా? తల్లికి వందనం పథకం ఎంత అమౌంట్ తల్లుల ఖాతాలో జమ చేస్తున్నారు? వీటన్నిటిపైన కూడా తల్లికి వందనం పథకం వేసిన తర్వాత కూలంకుషంగా తల్లికి వందనం గురించి మాట్లాడుకుందాం. కానీ కొన్ని వివరాలు మాత్రం మీ అందరికీ తెలియజేయాలి. ఈ తల్లికి వందనం పథకంపై ఒక ప్రతిపక్ష నాయకుడిగా సంవత్సరం రోజులుగా ఆయన ప్రభుత్వాన్ని నిలదీస్తున్న జగన్మోహన్ రెడ్డికి, ఓ నాయకుడా నీకు మా వందనాలు. ప్రతి పేదింటి బిడ్డకు కూడా వాళ్ళ తల్లుల ఖాతాలో ఈరోజు డబ్బు పడతా ఉంది అంటే ఆ సంక్షేమ పథకానికి సృష్టికర్తవు నీవే, ఆ సంక్షేమ పథకం పెట్టాలని తలంపు నీదే. అందుకే జగన్మోహన్ రెడ్డిని, ఓ నాయకుడా నీకు మా వందనం అని, మా వందనాలు అని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే వృద్ధాప్య పింఛన్ రావడానికి మహానుభావుడు ఎన్టీఆరే కారణం. మధ్యలో దాన్ని పెంచుకుంటూ పోవచ్చు, కానీ ఆ పథకానికి సృష్టికర్తకు మా వందనం ఎన్టీఆర్ గారు అని మేము వృద్ధాప్య పింఛన్ ఇవ్వడానికి కారణమైన ఎన్టీఆర్ గారికి వందనం చెప్తాం. ప్రతి పేదింటి వాడికి మంచి ఆరోగ్యం అందాలి, వాళ్ళకు గ్రామాల నుండి విలేజ్ హాస్పిటల్కి వెళ్ళడానికి ఒక మంచి వాహనం కావాలి, మంచి ఆసుపత్రుల్లో వాళ్ళకి వైద్యం చేయించాలి అని 108 వాహనాలను తీసుకొచ్చిన రాజశేఖర్ రెడ్డికి మా వందనం స్వామి అని ఆయనకు వందనాలు చెప్తాం. ఎందుకంటే 108 సృష్టికర్త, ఆరోగ్యశ్రీ సృష్టికర్త ఆయనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి. కాబట్టి ఆయన చలవ వల్లే
ప్రతి పేదవాడికి వైద్యం అందుతూ ఉంది. ప్రతి పేదవాడు హాస్పిటల్కి 108 వాహనములు కుయ్ 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 అంటూ వెళ్ళగలుగుతున్నాడు. అందుకే ఓ నాయకుడా నీకు మా వందనాలు అని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్, కార్పొరేట్ కళాశాలలో కూడా పేదవాడు చదవచ్చు అని మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఆయన చలవ వల్ల ప్రతి పేదవాడు కూడా కార్పొరేట్ కళాశాలల్లో ఇంజనీరింగ్లు, డాక్టర్లు చదువుకోగలుగుతున్నారు. అందుకే ఓ నాయకుడా ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టడానికి కారణమైన ఓ రాజశేఖర నీకు మా వందనాలు అని నేను ప్రజల తరఫున తెలియజేస్తున్నాను. అలా పథకాలకి సృష్టికర్త వాళ్ళ ఆలోచనల నుండి ఆ పథకం పుట్టింది కాబట్టి ఆ నాయకుడికి మన వందనాలు తెలియజేయాలి. ప్రజలందరికీ మంచి జరుగుతూ ఉంది కాబట్టి ఆ నాయకుడికి మనం వందనాలు తెలియజేయాలి. ఈరోజు తల్లికి వందనం పథకానికి సృష్టికర్త అమ్మఒడి పథకం అని జగన్మోహన్ రెడ్డి మదిలో నుండి పుట్టింది కాబట్టి ఆయనకు మా వందనాలు. జగన్మోహన్ రెడ్డికి మా వందనాలు. గత సంవత్సరం రోజులుగా ప్రభుత్వాన్ని నిర్విరామంగా తల్లికి వందనం పథకంపై ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న మా సోషల్ మీడియా యాక్టివిస్టులకు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులకు మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడికు ప్రతి ఒక్కరికి మా వందనాలు. ఎందుకంటే ఈరోజు తల్లికి వందనం పథకాన్ని ప్రజలకు వేస్తున్న చంద్రబాబు నాయుడికి కూడా మా వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పథకం వేయటం కూడా సామాన్యమైన విషయం కాదు. ఇంతమంది ఒక సృష్టికర్త పథకాన్ని సృష్టిస్తే, ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాన్ని నిలదీస్తే, కానీ వేయాలనే తలంపు ఆ నాయకుడికి ఉండాలి, ఆ ముఖ్యమంత్రికి ఉండాలి, ఆ ప్రభుత్వానికి ఉండాలి. కాబట్టే చంద్రబాబు గారికి కూడా మా వందనం తెలియజేస్తున్నాం. ఈ పథకం ఎంతమందికి వేస్తారు, ఎన్ని కోట్లు వేస్తారు, కరెక్ట్గా ప్రజలకి అందుతుందా లేదా, ఎంత అందుతుంది, చంద్రబాబు ఇచ్చిన హామీ ఏంటి, ఇవన్నీ కూడా తల్లికి వందనం పథకం ప్రజల అకౌంట్లో పడిన తర్వాత మళ్ళీ ఒక వీడియో ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు నేను మీ ముందుకు వస్తాను. జై హింద్.